హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ ఫిల్మీ ఎక్స్పీరియన్స్. మ్యాట్ స్క్వేర్ మూవీ చూశాను మొన్న. లూసిఫర్ 2 అదే ఎంపురాన్. ఆ దెబ్బకి ఆ మూవీ చూశాక కోలుకోవడానికి 2 days పట్టింది. ఇంకా నిన్న నైట్ నాకు కూడా మ్యాట్ స్క్వేర్ చూడాలి అనిపించి ఇంకా వెళ్ళి చూశాను. ఇంక ఈ మూవీ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే నాకైతే అసలు నచ్చలేదు. కొన్ని జోక్స్ చాలా చాలా కొన్ని జోక్స్ బాగానే ఉన్నాయి, బాగానే నవ్వుకున్నా కూడా. కానీ ఆ సెకండ్ హాఫ్ అయితే వచ్చేద్దాం అనుకున్నా, ఏది పడితే జరుగుతుంది. నేను అప్పటికే నా లాజిక్స్ అన్నీ, బ్రెయిన్ అన్నీ పక్కన పెట్టి చూశాను. అప్పటికి ఎంజాయ్ చేయలేకపోయా. మరి నాకెందుకు అలా అనిపించింది మీతో క్లియర్గా చెప్తాను. బట్ అంతకంటే ముందు ఒకవేళ మీరు ఫస్ట్ టైం వచ్చినట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ హిట్ దట్ బెల్ ఐకాన్ ఫర్ నోటిఫికేషన్స్ అండ్ అప్డేట్స్. మనం 500 సబ్స్క్రైబర్స్కి దగ్గరలో ఉన్నాం, త్వరలోనే కొట్టేస్తాం. నా ఛానల్లో కంటెంట్ చూసి నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళైతే ఒకసారి మన ఇన్స్టాగ్రామ్ పేజ్, ట్విట్టర్, థ్రెడ్స్ ఒకసారి లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఒకసారి లుక్ వేసేయండి. ఎందుకంటే వీటిలో ప్రతి మూవీ ఫస్ట్ అండ్ సెకండ్ హాఫ్ రిపోర్ట్స్ అక్కడ పోస్ట్ చేస్తాను. ఇంకా ఈ మూవీ సేమ్ ఫస్ట్ పార్ట్ మ్యాడ్ టెంప్లెట్తోనే స్టార్ట్ అవుతుంది. లడ్డు జైల్లో ఉంటాడు. అసలు జైల్లో ఎందుకు ఉన్నాడు, రీజన్ ఏంటి అన్నీ, అంటే అసలు జైల్లో కొత్తగా వచ్చిన ఫ్రెండ్స్కి అలా ఒక స్టోరీ స్టార్ట్ చేసి చెప్తూ ఉంటాడు. ఆ ఫస్ట్ 10 to 15 minutes అయితే ఫస్ట్ పార్ట్లో మనకు చూపించిన లీడ్ క్యారెక్టర్స్కి లైక్ ఇంజనీరింగ్ తర్వాత ఏమైంది అని, వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది రిలేటెడ్ సీన్స్ అని కూడా బాగానే చూపించారు. తర్వాత ఇంకా లడ్డు పెళ్ళిలో కొన్ని జోక్స్ అయితే చాలా బాగానే ఉన్నాయి, అంటే కొన్ని బాగానే నవ్వుకున్నా కూడా. అంతే, ఇంకా తర్వాత ఇంటర్వెల్ దాకా అసలు ఇంటర్వెల్ ఎప్పుడు వస్తుందిరా బాబు అన్నట్టుంది. చాలా బోరింగ్ స్క్రీన్ ప్లే. సరే అప్పటికి ఓకే, ఫస్ట్ హాఫ్ పర్లే అనిపించింది. ఇంకా సెకండ్ హాఫ్ అయితే ఫస్ట్ 20 minutes మంచి మంచి జోక్స్ ఉన్నాయి, బాగానే నవ్వుకున్నా. అది కూడా కొన్ని హెల్దీ జోక్స్ ఉన్నాయి. తర్వాత ఇంకా కంప్లీట్ ఫోర్స్డ్ కామెడీ. సినిమా ఎప్పుడు అయిపోతే వెళ్ళిపోదాం అనుకున్నా కానీ అస్సలు ఎప్పటికి అవ్వట్లేదు. రన్ టైం 2 hours అయింది, అంటే లైక్ 2 hours అని ఇచ్చారు, కానీ నాకైతే ఏదో చాలా పెద్ద సినిమా చూసినట్టు అనిపించింది. ఆ క్లైమాక్స్లో కూడా సేమ్ ఫస్ట్ పార్ట్ లాగా ఒక ట్విస్ట్ పెట్టి మళ్ళీ మ్యాడ్ క్యూబ్ అని ఒక సీక్వెల్ అనౌన్స్ చేశారు లాస్ట్లో. అసలు ఈ పార్టే బాగాలేదంటే మళ్ళీ పార్ట్ 3 అంట. ఈ మూవీలో చాలా నెగిటివ్స్ ఉన్నాయి, నాకు ఎందుకు నచ్చలేదు క్లియర్గా ముందు ముందు చెప్తాను. బట్ ఫస్ట్ అయితే హైలైట్స్ గురించి మాట్లాడాలి. సాంగ్స్ అండ్ బీజిఎం బాగానే ఉన్నాయి. ఫస్ట్ హాఫ్ అయితే నాకు బాగానే అనిపించింది, కొన్ని జోక్స్ చాలా హెల్దీగా ఉన్నాయి. అండ్ నెక్స్ట్ లీడ్ యాక్టర్స్ పర్ఫార్మెన్స్, ముగ్గురు బాగా చేశారు. ఈసారి లడ్డూగా యాక్ట్ చేసిన అతనికి చాలా బాగా స్కోప్ వచ్చింది, అంటే స్టోరీ మొత్తం ఆయన చుట్టే తిరుగుతుంది కాబట్టి ఎక్కువ స్క్రీన్ స్పేస్ వచ్చింది. అండ్ అతను కూడా బాగా చేశాడు. అంతే, ఇంక ఇవి తప్ప ఇంకేం లేవు సినిమాలో. ఇంకా డ్రాబ్యాక్స్ విషయానికి వస్తే ఫస్ట్ అసలు వీళ్ళు మంచి జోక్స్ అన్ని టీజర్లో పెట్టేసి మనల్ని థియేటర్కి రప్పించారు. సరే ట్రైలర్ కూడా నాకు నచ్చలేదు, కానీ సినిమాలో ఇంకా జోక్స్ ఉంటాయేమో అని అనుకున్నాను. కానీ చాలా అసలు చాలా చాలా కొన్ని జోక్సే బాగున్నాయి. సరే అప్పటికే లాజిక్స్ అండ్ బ్రెయిన్ పక్కన పెట్టి చూసా, కానీ రైటింగ్ అండ్ స్క్రీన్ ప్లే అస్సలు బాగాలేదు. సెకండ్ హాఫ్ అయితే ఏది పడితే అవుతూనే ఉంటుంది. సిచ్యువేషనల్ కామెడీ అసలు అన్నారు, సిచ్యువేషనల్ కామెడీ ఓన్లీ కామెడీ పరంగా చూసినా నాకైతే అసలు సాటిస్ఫాక్షన్ ఇవ్వలేదు. మేబీ కొంతమందికి ఈ మూవీ నచ్చచ్చు, నాకైతే అసలు నచ్చలేదు. అండ్ ఒకవేళ మీకు ఫస్ట్ పార్ట్ నచ్చితే మీకు ఓపిక ఉంటే ట్రై చేయండి, కానీ ఒక్కటైతే చెప్పగలను, ఫస్ట్ పార్ట్ లాగైతే మీరు ఎంజాయ్ చేసినట్టు మీ మూవీ ఎంజాయ్ చేయలేరు. ఆల్రెడీ ఒక మినీ రివ్యూ నా ఇన్స్టాగ్రామ్ పేజ్లో పోస్ట్ చేశాను, ప్లీజ్ డూ చెక్అవుట్. లింక్ ఈజ్ ఇన్ డిస్క్రిప్షన్. సో నా రివ్యూ మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి, అండ్ మీ ఎక్స్పీరియన్స్ అలా ఉందో కామెంట్స్లో షేర్ చేయండి. థ్యాంక్ యూ. మళ్ళీ నెక్స్ట్ రివ్యూలో కలుద్దాం.